నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం ప్రకంపనలు మరోసారి తెలంగాణను కుదిపేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు ఈ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయన్న బీజేపీ ఎంపీ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అసలేంటి ఢిల్లీ కొత్త మద్యం విధానం? దీనివల్ల ఖజానాకు ఏం నష్టం జరిగింది? సిబిఐ ఆరోపణలు ఏంటి? ఇందులో కవిత పాత్ర ఉందా? దేశ రాజధానిలో లిక్కర్ అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అయితే 2021 జూన్లో మద్యం షాపుల ప్రైవేటీకరణకు కేజ్రీవాల్ ప్రభుత్వం తెరలేపింది. ఇలా మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి ఒక్కో జోన్లో 27 లిక్కర్ వెన్స్ ఉండేలా నిబంధనలు రూపొందించింది. దీని ద్వారా ఖజానాకు 9,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపిన నివేదికలో పేర్కొంది. గతంలో ఢిల్లీ ఎల్జీగా ఉన్న అనిల్ బైజల్ నూతన ఎక్సైజ్ పాలసీని ఆమోదిస్తూనే 2 నిబంధనలు విధించారు. ప్రస్తుతం ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి స్థానంలో ప్రైవేటు వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వచ్చు. అయితే దుకాణాలు లేని చోట మాత్రం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి. అయితే డీడీఏ, ఎంసీడీల నుంచి పర్మిషన్ తప్పనిసరి నిబంధనను కేజ్రీవాల్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఆమ్ ఆర్పీలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ధరలు నిర్ణయించుకునేందుకు లైసెన్స్ దారులకు అధికారం ఇవ్వడం, తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు నడుపుకునేందుకు అనుమతితో పాటు డ్రై డేలను 21 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం వంటివి చేసింది. అయితే 2021 నవంబర్లో ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే దీంట్లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం షాపుల కోసం టెండర్లు వేసిన వారికి లైసెన్స్ ఫీజులో రాయితీలు ఇచ్చినట్లు, కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజు మాఫీ చేసినట్లు తన నివేదికలో పేర్కొన్నారు చీఫ్ సెక్రటరీ. కోవిడ్ టైంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో 144 కోట్ల ఫీజును మాఫీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతేకాదు విదేశీ బీరు విచ్చలవిడిగా ప్రవేశించడానికి వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చినట్లు సీఎస్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై సిబిఐ విచారణకు సిఫారసు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సిబిఐ పేర్కొంది. ఆయనతో పాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఆరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఏకే తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్లతో పాటు మరో 9 మంది వ్యాపారవేత్తలని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120B 477A అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. మద్యం విధానంలో
క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు రాజకీయ నేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు పేర్కొంది. సిసోడియాకు కుడి భుజమైన దినేష్ అరోరా అనే వ్యక్తికి చెందిన రాథా ఇండస్ట్రీస్ ఖాతాలకు ₹1 కోటి ముడుపులు అందినట్లు సాక్ష్యాలతో బయటపెట్టింది సిబిఐ. అయితే కేజ్రీవాల్, సిసోడియా మాత్రం ఇవన్నీ అసత్యాలే అంటున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇక తాజాగా కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని